ఏంటి వాడు ఎలా ఉన్నాడు? చందు, డల్గా ఉన్నావేంట్రా? ఏం లేదు. అమ్మో, మన పెద్దవాళ్ళు మనకంటే చాలా తెలివైన వాళ్ళురా. ఈ సంగతి నీకు ఎప్పుడు తెలిసిందిరా? ఈ రోజే. మన రిపోర్ట్ కార్డ్స్ మీద లాస్ట్ మినిట్ సంతకాల గురించి తెలిసిపోయింది. మన మీటింగ్ సంగతి కూడా తెలిసిపోయినట్టుంది. ఎలా అబ్బా? ఏమో, అలా అనిపిస్తోంది. ఇప్పటికైనా ఒప్పుకుంటావా మనకంటే మన పెద్దవాళ్ళు చాలా తెలివైన వాళ్ళని? ఒప్పుకుంటాను. అరే చందు, ఈరోజు తినడానికి ఏం తెచ్చావురా? తిన్నవే తెచ్చాను. దెబ్బలు నేను అవే తిన్నాను. అరే పదండి. ఒక ముఖ్య గమనిక. ఇప్పుడు మన ప్రిన్సిపల్ గారు మాస్టర్ మైండ్స్ క్విజ్ ప్రోగ్రామ్ గురించి బ్రీఫ్ చేస్తారు. డియర్ స్టూడెంట్స్, విద్యార్థుల్లో ఐక్యూని, స్పోర్టివ్ స్పిరిట్ ని, గెలవాలన్న పట్టుదలని పెంచి వినోదాన్ని పంచే కార్యక్రమమే మాస్టర్ మైండ్స్. మన స్కూల్ తరఫున ఆ ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేయమని టీవీ వాళ్ళు అడగడం జరిగింది. అది ఎప్పుడు ఉంటుందో త్వరలోనే వాళ్ళు మనకు తెలియజేస్తారు. ఈ ప్రెస్టీజియస్ కాంపిటీషన్ లో మన స్టూడెంట్స్ కూడా కొంతమంది పాల్గొనాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్. ఆనంద్, ఆనంద్, ప్రెజెంట్ సార్. సారీ టీచర్. బిందు, ప్రెజెంట్ టీచర్. చందు, అబ్సెంట్ టీచర్. ఎవరు ఆబ్సెంట్ చెప్పింది? ఏమో టీచర్, నేను మాత్రం ప్రెజెంట్ టీచర్. దీపక్, ఎస్ టీచర్. నేను లెసన్ చెప్పడం లేదు. నేను లెసన్ చెప్పను. ఎవరా మాట అంది? ఏ పనిలోనైనా విజయం సాధించలేమని ముందుగానే ఒక నిర్ణయానికి వచ్చే వ్యక్తులు
ఎప్పుడూ విజేతలు కాలేరు. థ్యాంక్ యూ నాన్నగారు. ఫైర్ స్టేషన్ కి నిప్పంటుకుంటే ఏం చెయ్యాలి? పోలీస్ స్టేషన్ కి ఫోన్ చేయాలి. రైల్వే స్టేషన్ కి ఫోన్ చేయాలి. అదేం కాదు, ఇంకో ఫైర్ స్టేషన్ కి ఫోన్ చేయాలి. అదేం కాదు, హాస్పిటల్ కి ఫోన్ చేయాలి. డియర్ స్టూడెంట్స్, మీకోటి చెప్పాలి. వెలుగుతున్న దీపమే ఇతర దీపాలను వెలిగించగలదు. అలాగే నిరంతరం నేర్చుకునేవారే ఇతరులకు నేర్పగలరు. లెసన్ చెప్పని చెప్పి మళ్ళీ ఇది లెసన్ కాదు కదా. అయితే క్లాస్ తీసుకుంటున్నారా టీచర్? బాయ్. ఈ రోజుకి మ్యాజిక్ చెప్పనా? చెప్పండి టీచర్. ఇది నేర్చుకుంటే గమ్మత్తులు చేయొచ్చు. చెప్పండి టీచర్, చెప్పండి. చెప్తాను. ఈ గదిలో మనం ఉన్నాం కదా, ఏదో ఒకటి తలుచుకుని పక్క వాడికి చెప్పండి. ఈ విద్య వచ్చిన వాడు అది చెప్పేయగలడు. చెప్తాను. ఆనంద్. ఎస్ టీచర్. ఇప్పుడు ఆనంద్కి విద్య నేర్పించేశాను. ఇక్కడున్న ఏ వస్తువునైనా మీరు తలుచుకుంటే ఆనంద్ చెప్పేయగలడు. అందుకని ఆనంద్ని బయటకు పంపించేసి మనం ఒకటి అనుకుందాం. ఆనంద్, నువ్వు బయటకెళ్ళు. సరే. బిందు, ఇలారా. ఇక్కడున్న ఏదో ఒక వస్తువుని అనుకో, దాన్ని అందరికీ చెప్పు. ఆనంద్ చెప్పేస్తాడు. ఎలా చెప్తాడు? చెప్తాడు, అనుకో. అనుకున్నాను. అయితే బయటకు చెప్పు. ఆనంద్కి తెలిసిపోతుంది. ఎలా తెలుస్తుంది? వినపడదు కదా. నువ్వు అనుకున్నది అందరికి చెప్పేయ్. అప్పుడే ఆనంద్ చెప్పగలడా చెప్పలేడా అని అందరికి థ్రిల్లింగ్ గా ఉంటుంది. సరే అయితే చక్పీస్ అనుకోనా? సరే, నీ ఇష్టం. ఇంకేదైనా అనుకో. పెన్. ఓకే. ఎవరు ఆనంద్ కి హెల్ప్ చేయకూడదు, సరేనా? ఆనంద్, ఆనంద్. బిందు, నువ్వు వెళ్ళి కూర్చో. ఆనంద్, బిందు ఏమనుకుందో చెప్పగలవా? ఓ, చెప్పగలను. సరే చెప్పు. బెంచ్ కాదు. బ్యాగ్ కాదు. బుక్ కాదు. మరి టై కాదు. ఇంకేంటి? సీలింగ్ ఫ్యాన్ కాదు. ఆ కిటికీ కాదు. గాజులు కాదు. బ్లాక్ బోర్డ్ కాదు. పెన్. ఎస్. బాయ్ చిల్డ్రన్. బాయ్ బాయ్ టీచర్. చెప్పను చెప్పను. సరే సరే చెప్తాను చెప్తాను ఆగండి. ఏం లేదురా, చాలా సింపుల్. మనం ఏమనుకున్నామో దానికి ముందు బ్లాక్ గా ఉంది అడుగుతారన్నమాట. టీచర్ బ్లాక్ బోర్డ్ అడిగారు కదా, బ్లాక్ తర్వాతదే మనం అనుకున్నదన్నమాట. నాకు తెలుసు నువ్వు సిక్సర్ కొడతావని. కొడితే కొట్టాలిరా, సిక్స్ కొట్టాలి.